హాయ్ అండి. నేను మీ తులసి రాజేష్. రోజెస్‌తో మీకు వెల్కమ్ చెప్పేస్తున్నానండి నా ఛానల్‌కి. రోజెస్ చూడడానికి చాలా బాగున్నాయండి. మా ఊరు అన్ని రకాల పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి చాలా ఫేమస్ అండి. మా ఊరిలో దొరకని పువ్వంటూ ఉండదు. అలాగే దొరకని మొక్క కూడా ఉండదు. ఇక్కడ అన్ని రకముల పువ్వులు, మొక్కలు మీకు అందుబాటులో ఎప్పుడూ ఉంటాయండి. మా ఊర్లో ఏంటంటే పెళ్ళిళ్ళకి, అలాగే ఫంక్షన్లకి, అన్ని రకాల శుభకార్యములకు కూడా మనకు కావాల్సిన రకములో డిజైన్డ్ మాలదండలు, అలాగే డెకరేషన్‌కి కావాల్సినవన్నీ కూడా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. మా ఊళ్ళో లేచినప్పటి నుండి మొదలు మార్కెట్‌లో పువ్వులతో సందడి చేసేస్తారండి అందరూ. ఎక్కడ చూసినా పువ్వులు అమ్ముతూనే ఉంటారు మా ఊళ్ళో. 3:00 స్టార్ట్ చేసేస్తారండి పూలమ్మడం. అలాగే అవి 6:00కి పూలమ్మే మార్కెట్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత నుండి ఏంటంటే మా చుట్టుపక్కల ఊర్లో ఉండేవాళ్ళు పూల మొక్కలు వేస్తారు కదండీ! ఆ పూలు తీసుకొచ్చి మా ఊరు మార్కెట్‌లో అమ్ముతారు. ఆ తర్వాత అవి కొంతమంది ఈ ఊళ్ళో ఉండే ఆడవాళ్ళ చేత కట్టిస్తారు. కట్టినందుకు ఆడవాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారండి. అందుకే మా ఊళ్ళో లేచిన వెంటనే ఆడవాళ్ళు తమ పనులు ముగించేసుకుని 8, 9 అయ్యేసరికల్లా పూలమాలలు కట్టడం, లేకపోతే పువ్వులు గుచ్చడం అనేది స్టార్ట్ చేసేస్తారు. మా ఇంట్లో వాళ్ళు కూడా పూలు గుచ్చుతారండి. అలాగే మాలలు కూడా కడతారు. ఇప్పుడు గులాబీ రేకులతో మాల గుచ్చుతుందండి. గులాబీ రేకుల్లో చాలా డిజైన్స్ ఉంటాయండి. అన్ని రకముల ఫ్లవర్స్ అంటే మనకి గులాబీ పువ్వులు ఏ ఏ కలర్స్‌లో ఎక్కువ దొరుకుతాయంటే రెడ్ ఎక్కువ చూసేది మనం. అలాగే యెల్లో చూస్తాము. ఈ బ్లూ, పింక్ అనేది చాలా తక్కువ మంది ఆర్డర్ ఇస్తారండి. ఎక్కువ శాతం రెడ్, యెల్లో ఆర్డర్ ఇస్తారు. రెడ్, యెల్లో కాంబినేషన్‌లో ఒక దండ రెడీ చేస్తారండి. అలాగే ఈ పింక్, రెడ్ కాంబినేషన్‌లో ఒక దండ రెడీ చేస్తారు. అక్కడ మొగ్గలు కనిపిస్తున్నాయి చూసారండి? ఆ మొగ్గలతో కూడా మాల తయారు చేస్తారండి. ఈ మాలలని చాలా ఈజీగానే ఉంటాయండి. కాకపోతే మనం చాలా ఓపికతో గుచ్చాలి. ఎందుకంటే రేక చాలా పలుచగా ఉంటుంది కాబట్టి మనం ఏ మాత్రం ఫోల్డింగ్ తేడా చేసినా, ఏ మాత్రం తేడా గుచ్చినా సరే దండ మొత్తం ఊడిపోతుందండి. కొనేవాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి పెళ్లి ముహూర్తం వరకు ఉండాలది. పెళ్లి ముహూర్తం తర్వాత మళ్ళీ కొంతసేపైనా ఉండాలి కదండీ వేసుకున్న తర్వాత. సో, మనం చాలా తేలికగా ఆహ్, గుచ్చొచ్చు. అలాగే చాలా పేషెన్స్‌తో ఓపికగా ఒక్కొక్క రేఖని మడత పెట్టి గుచ్చాలండి. దండలైతే చాలా బావుంటాయండి చూడ్డానికి. అలాగే రేట్ కూడా బావుంటుందండోయ్! రేటయితే తక్కువగా ఉండదండి. ఒక్కొక్క దండ అంటే పెయిర్ అంటే 2 దండలొస్తాయి కదండీ! పెళ్లి కూతురికొకటి, పెళ్లి కొడుక్కొకటి. అవి కూడా ఏంటంటే సీజన్ బట్టి రేట్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి దండలు దొరకకపోతే పాట పాడి మరీ పొరుగురు వాళ్ళొచ్చి కొనుక్కొని వెళ్తారండి. మా చెల్లి ఏం చేస్తుందంటే అవి గోల్డెన్ ఫ్లవర్స్ అండి. క్లాత్‌తో తయారు చేసినట్టు ఉంటాయండి అవి. ఆ కాంబినేషన్‌లో కూడా గుచ్చుతారండి అవి. మీకిప్పుడు తను రెడీ చేస్తుంది పింక్, అలాగే గోల్డ్ ఆ ఫ్లవర్స్ అండి. నెక్స్ట్ ఈ మొగ్గులు వేసి దండ రెడీ చేస్తుంది. ఇంకొకటేంటంటే మాకు ఆర్డర్ వచ్చింది ఆ గోల్డెన్ ఆ పువ్వులు వేసండి గులాబీ రేకులు, రెడ్ కలర్ గులాబీ రేకులతో ఒక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ గుచ్చమని చెప్పి మాకు ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు తను ఆ 2 రెడీ చేస్తుంది. రెండింటికి కూడా సేమ్ ప్రొసీజర్ అండి. కాకపోతే డిజైన్ మారుతుంది అంతే. మన గుచ్చే విధానం అయితే ఒకలానే ఉంటుంది. చాలా ఓపికతో కూర్చోాలండి. మా చెల్లయితే ఒక జత అంటే పెళ్ళికొడుకు దండ, పెళ్ళికూతురు దండ కలిపి 1 ½ అవర్‌లో వేసేస్తుందండి. తను గుచ్చడం చాలా ఫాస్ట్‌గా గుచ్చేస్తుందండి. నార్మల్‌గా నేర్చుకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం 3 అవర్స్ పట్టేస్తుందండి. అలవాటయ్యే కొలది మనకి టైం అనేది తక్కువ పడుతుంది. ఎందుకంటే ఆ రేఖ మడత పెట్టడంలోనే దండ యొక్క అందం ఉంటుందండి. సో, ఆ రేఖ మడత పెట్టడం మనకి వచ్చిందంటే దండ అనేది చాలా రెడీ అయిపోతుంది. ఈ దండని గుచ్చినందుకు మా చెల్లికి కూడా మనీ వస్తుందండి. ఈ దండయితే మాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు కాబట్టి గులాబీ రేఖలు అవన్నీ మేమే కొనుక్కున్నామండి. మామూలుగా ఆర్డర్ ఇచ్చే వాళ్ళైతే వాళ్ళే తీసుకొచ్చి అన్నీ వాళ్ళే పెట్టి మాకు గుచ్చినందుకు మాత్రమే అమౌంట్ పే చేసేస్తారు. తనైతే చాలా ఓపికగా గుచ్చుతుందండి ఒక్కొక్కటి. ఒక్కొక్కసారయితే బ్యాక్ పెయిన్ వచ్చేస్తదండి మా ఊరు ఆడవాళ్ళకైతే. అయినా సరే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా! ఇంట్లోకి ఆ మనీ ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో పెయిన్ వచ్చినా సరే గుచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ అమౌంట్ అయితే వేస్ట్ చేయరండి. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే దాచిపెట్టుకుని ఈ పండగలకి, వరలక్ష్మి వ్రతాలకి ఈ డబ్బులు పోగేసుకుంటారు కదండీ! వాటితో గోల్డ్ అని చెప్పి, లేకపోతే చీరలు, పిల్లలకి కావాల్సినవన్నీ వాళ్ళ సొంత మనీతో కొనుక్కుంటారండి.
హస్బెండ్ అయితే అడగరు, హస్బెండ్ ఇచ్చేవి ఎలాగో ఇస్తారు. కాకపోతే మనం సంపాదించుకున్న వాటితో కొని మన పిల్లలకి మన హస్బెండ్కి ఏమైనా కొంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా మా ఊళ్ళో గుచ్చుతారండి. దండలు అయితే చాలా బాగుంటాయండి. ఈ దండలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇస్తామండి, తప్పకుండా ఫాలో అవ్వండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించినవి 2 మోడల్స్ మాత్రమేనండి. మరిన్ని మోడల్స్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఈలోగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి, ఏమంటారు? అంతవరకు బాయ్ బాయ్.